తెలంగాణ జిల్లాల్లో వరి తర్వాత సాగయ్యే ఆహార ధాన్యపు పంట మొక్కజొన్న. రబీలో వరి మాగాణుల్లోనూ ప్రత్తి, పసుపు పంటల తర్వాత రెండో పంటగా మొక్కజొన్నను సాగు చేయడం పరిపాటి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు చేసిన మొక్కజొన్న పైరు పలు దశల్లో ఉంది. మొక్కలు చిన్నగా ఉన్నప్పటి నుంచే కత్తెర పురుగు పంటకు కంటకంగా మారింది. ఈ పురుగు నివారణకు ఒక పక్కా ప్రణాళికతో నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు పాటించాల్సిన చర్యలను సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ బి దిలీప్ కుమార్. తెలంగాణలో సాగు చేసే అతి ముఖ్యమైన పంటలలో వరి, పత్తి తర్వాత మనకు మొక్కజొన్న అధిక విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. ఏ సమయంలో వేసుకున్నా ఈ పంట పండుతుందనే కారణంతో రైతులకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఏదన్నా పంట ఖాళీ అయిన తరువాత మొక్కజొన్న పంటను వేసుకోవడం జరుగుతుంది. దీనివల్లనే యాక్చువల్గా అసలు సమస్య మొదలవుతుంది. ఎందుకంటే ఈ కత్తెర పురుగు సంవత్సరం పొడుగుతా పంట అవైలబుల్ ఉండడం వల్ల సంవత్సరం పొడుగుతా ఇది డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి రైతు సోదరులు ఈ పంటను ఒక నిర్దిష్ట కాలంలో అట్లీస్ట్ అంటే దగ్గరగా ఉండే రైతులు, చుట్టుపక్కల రైతులందరూ కలిసి ఒకేసారి వేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది మొదటి సూచన. కత్తెర పురుగు అనేది స్పోడాప్టెరా జాతికి సంబంధించిన పురుగు. కత్తెర పురుగును నివారించుకోవడానికి కొన్ని సూచనలు ఏంటంటే, వేసవిలో మనము లోతుగా దుక్కులు చేసుకోవాలి. వేసవిలో దీని యొక్క ప్యూపా దశలన్నీ భూమి లోపలికి వెళ్ళేసి మళ్ళీ తొలకరిలో బయటికి వచ్చేసేసి ఒక్కొక్క రెక్కల పురుగు దాదాపుగా 200 నుంచి 400 గుడ్లను పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము లోతుగా కనుక సమ్మర్లో దుక్కులు కనుక చేసుకోగలిగితే చాలా వరకు ఎండవేడికి ఈ పురుగులు బయటపడి చనిపోయేందుకు అవకాశం ఉంటుంది. లేదా కొన్ని రకాల పక్షులు కూడా వీటిని ఏరుకొని తినేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మొక్కజొన్నలు వేసే ప్రదేశంలో కలుపు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే కలుపు మీద కూడా ఈ కత్తెర పురుగు యొక్క దశలు చక్కగా మల్టిప్లై అయ్యి మళ్ళీ మనం పంట వేసిన వెంటనే మనకు ఈ పంట మీదకి వచ్చేసి విపరీతమైన డ్యామేజ్ చేసేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితిలో మనము త్రూఅవుట్ దిస్ ఇయర్ వేస్తున్నాం కాబట్టి చుట్టూ కనుక ఒక 3 నుంచి 4 సార్ల నేపియర్ గ్రాస్ను కనుక వేసుకోగలిగితే ఇది ఆకర్షక పంటగా పనిచేస్తుంది. ఈ ఆకర్షక పంటగా మీద వచ్చేసేసి ఈ కత్తెర పురుగు కొంత డ్యామేజ్ చేసినప్పుడే మనం కనుక గమనించేసి 5% వేప గింజల కషాయం కానీ లేదా వేప నూనె కానీ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే కొంతమేర కంట్రోల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా అంతర పంటలుగా కనుక కంది కానీ, మినుము కానీ, పెసర కానీ కనుక వేసుకోగలిగితే వీటి మీద న్యాచురల్ ఎనిమీస్, సహజ శత్రువులు ఎక్కువ వృద్ధి చెంది కత్తెర పురుగును గుడ్లను కానీ కత్తెర పురుగు తొలి దశలను తినే యొక్క న్యాచురల్ ఎనిమీస్ బాగా వృద్ధి చెంది దాన్ని కంట్రోల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఎంత కంట్రోల్ అవుతుంది అంటే, మనము ఈ సహజ శత్రువులు కనుక ఒక్క కత్తెర పురుగును ఏరుకొని తింటే ఆ 1 నెల రోజుల తర్వాత మనకు రాబోయే దాదాపుగా 400 పురుగుల్ని అది తిన్నట్టు లెక్క. కాబట్టి అంతర పంటలు కనుక వేసుకోగలిగితే ఈ అంతర పంటల మీద మనకు సహజ శత్రువులు వృద్ధి చెంది ఈ సహజ శత్రువులు ఆ కత్తెర పురుగును కంట్రోల్ చేసేందుకు అవకాశం ఉంటుంది. పంటలు వేసుకున్న తర్వాత రైతులు ఒక 30 రోజుల పంట వయసు ఉన్నప్పుడు ముందే కెమికల్ పోకుండా సున్నము, ఇసుక 9 పాలు ఇసుకలో 1 పాలు సున్నం కనుక కలిపి ఆ సుడులో కనుక వేసుకోగలిగితే ఈ యొక్క కత్తెర పురుగును చాలా చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫిరమోన్ ట్రాప్స్, లింగాకర్షక బుట్టలు, 5 లింగాకర్షక బుట్టలు కనుక మనం పెట్టుకొని అందులో మన యొక్క రెక్కల పురుగులను గమనించి అప్పుడు మనము ఈ యొక్క పంట పైన పిచికారీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. 5 కాకుండా ఒక 15 లింగాకర్షక బుట్టలు కనుక మనం పెట్టుకోగలిగితే చాలా వరకు ఈ యొక్క మగ పురుగులు దాంట్లోకి వచ్చి పడిపోతాయి. కాబట్టి కలయికకు మగ పురుగుల లోటు ఏర్పడుతుంది. కాబట్టి కొంతమేర అట్లా కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. దీన్ని మాస్ స్టాపింగ్ అంటారు. చిట్ట చివరి దశలో కెమికల్స్ వాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, స్టార్టింగ్లో మనకు
క్లోరాంట్రా నిలిప్రోల్. అది 0.4 ml 1 లీటర్ నీటి కలిపి సుడులో కనుక పిచికారీ చేసుకున్నా కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా ఎమామెక్టిన్ బెంజోయిట్ ప్రొక్లేమ్ అని దొరుకుతుంది, అదైనా కూడా మనము 0.4 grams 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా సుడులలో పడేటట్టుగా పిచికారీ చేసుకుంటే ఈ పురుగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం ఇంకా పవర్ఫుల్ కావాలి మందు కావాలనుకున్నప్పుడు సయాంట్రోనిలిప్రోల్ కూడా మనము 1.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా ఈ యొక్క కత్తెర పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. 4 నుంచి 5 దశకు చేరినప్పుడు కెమికల్స్తో అంత ఈజీగా కంట్రోల్ అవ్వదు. అప్పుడు తప్పనిసరిగా విషపు ఎర ఖచ్చితంగా వాడాలి. ఈ విషపు ఎర కోసం అని చెప్పేసి 1 ఎకరానికి 10 కేజీల తౌడులో ఒక 2 కేజీల బెల్లము చక్కగా ముందు రోజు కలిపి పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ క్లోరిపరిపాస్ కానీ లేదా 1/2 లీటర్ మోనోక్రోటోఫాస్ కానీ కలిపి ఒక ముందు రోజు తయారు చేసుకుంటే చాలా మాగి అయి చక్కటి వాసన వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి కనుక మనం సుడులో వేసుకోగలిగితే పెద్ద సైజులో ఉండే అంటే చివరి దశలో ఉండే కత్తెర పురుగు కూడా చాలా చక్కగా కంట్రోల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. రైతులు అన్ని దశల్లో పంటలు అవైలబుల్ ఉంది కాబట్టి ఈ పురుగు ఖచ్చితంగా మన ఫీల్డ్లో ఉంది, అది మనం గమనించడం జరిగింది. కాబట్టి కంట్రోల్ చేసుకోకపోతే తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. అది అందరికీ అనుభవపూర్వకంగా తెలిసింది. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ మనము ఈ కత్తెర పురుగును కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.